ఉత్తరాఖండ్లోని గర్వాల్ శ్రీనగర్ ప్రాంతంలో అలకనందా నది ఒడ్డున ప్రాచీన కాలం నాటి ధారీదేవి ఆలయం ఉంది. అలకనందా నది ప్రవాహాన్ని ఈ దేవత నియంత్రిస్తుందని ఈ ప్రాంతవాసుల గాఢమైన నమ్మకం. దీనికి కూడా నిదర్శనాలు ఉన్నాయని వారు చెప్తుంటారు. ధారీదేవి ఆశీస్సులతోనే అలకనందా ప్రశాంతంగా ప్రవహిస్తూ భక్తులకు ఆనందాన్ని కలిగిస్తుందని వారు వెల్లడిస్తుంటారు. ఈ ఆలయం గురించిన ప్రస్తావన మహాభారతంలోనూ ఉంది. సిద్ధపీఠం పేరుతో భాగవతంలోనూ వివరించారు. 108 శక్తిపీఠాల్లో ధారీదేవి ఆలయం కూడా ఒకటి. ఆదిశక్తి ఉగ్ర అంశతో ఉండే మహాకాళి అవతారమే ధారీదేవి. భక్తితో కొలిచిన వారిని అనుగ్రహించే దేవత అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ధిక్కరించిన వారిపై ఉగ్ర రూపంలో తన ప్రతాపాన్ని చూపుతారట. కీర్తి శకం 1882లో కేదారీనాథ్ ప్రాంతాన్ని ఓ ముస్లిం రాజు పడగొట్టి మసీదు నిర్మించాలని ప్రయత్నించాడని అక్కడి వారు చెప్తారు. ఆ రాజు చేసిన అపచారంతో కొండచర్యలు విరిగిపడి కేదారీనాథ్ ప్రాంతం నేలమట్టమైపోయిందట. ఆ ప్రకృతి విపత్తు వేలాది మందిని బలి తీసుకుందట. దేవి మహత్యాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆ ఇస్లాం రాజు తన ప్రయత్నాన్ని విరమించుకున్నారట. అప్పటి నుంచి ఈ ఆలయం జోలికి ఎవరైనా వెళ్తే ధారీదేవి ఆగ్రహం చవిచూడక తప్పదనే బలమైన విశ్వాసం ఈ ప్రాంతంలో స్థిరపడింది. 4 ఏళ్ల క్రితం ఉత్తరాఖండ్ లో వచ్చిన భయంకరమైన వరదలకు ఈ దేవి ఆలయాన్ని తొలగించడమే ప్రధాన కారణమని స్థానికులు ఆగ్రహిస్తున్నారు. శ్రీనగర్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి సమీపంలోని కొండపై ప్రతిష్ఠించింది. ఆ మరుసటి రోజే ఊహించని కుంభవృష్టి కురిసి అలకనంద మహోగ్ర రూపం దాల్చి విలయ తాండవం చేయడంతో సుమారు 10,000 మంది ప్రాణాలు కోల్పోయారు. గర్వాల్ ప్రాంతంలో అలకనంద నది ఒడ్డున ఈ ధారీదేవి ఆలయం ఉంది. గర్భగుడిలో అమ్మవారి సగభాగం మాత్రమే ఉంటుంది. మిగతా భాగం ఖాళీ మట్లో ఉంది. విచిత్రమేంటంటే ఈ క్షేత్రంలో దేవీ రూపం మారుతుంది. ఉదయం పూట బాలికగాను, మధ్యాహ్నం నడివయస్కురాలిగాను, సాయంత్రం వృద్ధ స్త్రీ రూపంలోకి మారుతూ ఉంటుంది. కాళీమఠ్లో నిజానికి అమ్మవారి మిగతా శరీర భాగం ఉండదు. ఆ స్థానంలో ఒక స్త్రీ యంత్రాన్ని పూజిస్తారు. ఆదిశంకరాచార్యులు స్థాపించిన ఈ స్త్రీ యంత్రం అమ్మవారి యోనికి ప్రతిరూపంగా భావిస్తారు. ఈ పీఠానికి ఉత్తర దిశలో కేదారీనాథ్ జ్యోతిర్లింగం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.